నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తాం. ఆసుపత్రులను మరింత అభివృద్ధి చేస్తామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వశిష్ఠ గోదావరి ఏటి గట్ల పరిస్థితి అధ్వానం. గట్లను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. వైసీపీ ఆందోళనలపై మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి సెటైర్లు. ఎందుకు ధర్నాలు చేస్తున్నారో వాళ్లకే తెలియదంటూ ఎద్దేవా. దేశంలో చేనేత రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతాం. చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్. గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు 3 కోట్ల రూపాయలతో జీజీహెచ్లో నూతనంగా నిర్మించనున్న మిలీనియం బ్లాక్కు శంకుస్థాపన చేశారు. జీజీహెచ్ అభివృద్ధి కోసం ఎన్ఆర్ఐలో అందిస్తున్న సహకారం మరవలేనిదని పెమ్మసాని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ కృషితో పాటు దాతలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అదనపు భవనానికి 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన డాక్టర్ పొదిలి ప్రసాద్ను ఆయన అభినందించారు. ఒక డాక్టర్కి స్టెథోస్కోప్ మెడలో ఏ విధంగా ఉంటుందో గుంటూరు జనరల్ హాస్పిటల్కి జింకానా వారి సేవలు అదే విధంగా మణిహారంలాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తూ ఉన్నారు, సక్సెస్ అవుతూ ఉన్నారు, సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని వాళ్ళకి సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేర్. ఇలాంటివి జరుగుతున్నాయంటే మిగిలిన వాటిల్లో ఉన్న వాళ్ళు చెయ్యరు అని కాదు, వారికి చెయ్యాలని ఉన్నా కూడా ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానా ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పొదిలి ప్రసాద్ గారికి, బాబురెడ్డి గారికి, అదేవిధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నేను. మరి ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ, ఒక పెద్ద ఆడిటోరియం కానీ, ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ కానీ, రాబోయే 2 ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. ఇది అందులో వీరి సొంత డబ్బులు 2 crores పైగా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ 40% ట్యాక్స్ కట్టిన డబ్బులు అమెరికాలో. కాబట్టి వాటి విలువ నాకు కూడా తెలుసు, అవి ఎంత కష్టమో. మరి ఎంతమంది పేషెంట్లని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తే 40% ట్యాక్స్ కడితే ఆ డబ్బు వస్తుందో అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి రియల్ ఎస్టేట్లో వీటిలో కొద్దిగా ఈజీగా డబ్బు రావచ్చు, కానీ డాక్టర్కి డబ్బు రావాలంటే ప్రతి పేషెంట్ని చూస్తేనే డబ్బు వస్తుంది. అలాంటి వారి కష్టార్జితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేస్తున్న వారందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు చూపించిన ఈ ఔదార్యాన్ని మేమందరం తప్పనిసరిగా బాధ్యతగా తీసుకొని ఈ ప్రాంతంలో మంచిగా మీ ప్రతి రూపాయి ఉపయోగపడే విధంగా చూసుకొని మీకు మంచి జరిగే విధంగా, గుంటూరు ప్రజలకు మంచి జరిగే విధంగా చేసుకుంటామని మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. గత 5 ఏళ్ల పాలనలో వశిష్ఠ గోదావరి ఏటిగట్ల రక్షణకు చర్యలు చేపట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని వశిష్ఠ గోదావరి వెంబడి కుంగిపోయిన గట్లను పరిశీలించారు. చిన్నమల్లం పర్యాటక కేంద్రం వద్ద పుష్కరాల స్నాన ఘట్టాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే సిద్ధాంతం కేదార్ఘట్, పెదమల్లం, మాచెనమ్మ కట్ట, కోడేరు, భీమలాపురం, కరుగూరుమిల్లి, పుచ్చలంక, నాగుల్లంక, కోడేరు లంక, పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. లంక భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ జి శ్రీనివాసరావు, డిఈ జి శ్రీనివాసరావు, నర్సాపురం సెక్షన్ హెడ్ వర్క్ లోయర్ ఏఈ సుబ్బారావు, సిద్ధాంతం హెడ్ వర్క్ హయ్యర్ ఏఈ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నేతలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదని మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి చలోక్తులు విసిరారు. రైతులు, పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే పింఛన్ లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి వారిని తొలగిస్తామన్నారు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు.
ఎందుకు చేశారో ఎంతమంది వచ్చారో కూడా ఒకసారి గమనించుకోవాలి. వాళ్ళు మాట తప్పిన అంటే మేము మాట తప్పుదాం అనట్లా, తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం. రైతు సంక్షేమానికి పేదల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం. అంతేగాని మాకు తెలియక ఆ రోజు మాట ఇచ్చాం, వారం రోజుల్లో చేసేస్తాను అయింది అది సిపిఎస్. తర్వాత మాకు తెలియలేదన్నారు. 15,000 అన్నారు అమ్మఒడి, 13,000 ఇచ్చారు. ముందు చెప్పలా. 2 బిడ్డలకు అన్నారు, ఒకళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ మోసాలు కాదు, చెప్పినట్టు మేము చేస్తున్నాం, అన్నీ చేస్తాం, గడువు కాదు. మా ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు, తప్పనిసరిగా చేస్తాం. ఈ ప్రభుత్వం పేదల పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత భావంతో ఉంది. పర్సంటేజీ మా ఇన్స్టిట్యూషన్లో మంచిగానే ఉంది. ఏది అయినప్పుడు కానీ ముందు వసతులు కల్పిస్తున్నాం. ప్రత్యేకంగా ఎవరైతే వెనకున్నారో కరికులంలో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని తర్ఫీదు ఇచ్చి వీలైనంత వరకు కూడా మంచి రిజల్ట్ తీసే విధంగా తీసుకొస్తాం. మేము మిడిల్ ఆఫ్ ది ఇయర్లో మా కార్యక్రమాలు తీసుకున్నాం, మంచి ఫలితాలు సాధిస్తాం. తప్పనిసరిగా వాళ్ళకి ఏబీసీ కేటగిరీగా స్టూడెంట్స్ని గుర్తిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ కావాలి. అట్ ది సేమ్ టైం కార్పొరేటివ్ ధీటుగా వాళ్ళు మంచి రిజల్ట్ సాధించాలి, మార్క్స్ సాధించాలి, ముందుకెళ్తున్నాం. ఈరోజు మా పిల్లలు 40 మంది ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్లో, 65 మంది నిట్, మన ఐఐటి, అదేవిధంగా ఎన్ఐటీల్లో సీట్లు సంపాదించారు ఫస్ట్ అటెంప్ట్లోనే. ఇది మా యొక్క ఇన్స్టిట్యూషన్ ప్రగతి. భవిష్యత్తులో వీటి సంఖ్యను కూడా పెంచే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా గొబ్బెమ్మ ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు యాదవ్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం నిమిత్తం ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఎస్సీ వర్గీకరణ నిమిత్తం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రంజిత్ కమిషన్, ఏకసభ్య కమిషన్కు తమ అర్జీలు, సూచనలు అందించాలని మాదిగ దండోర నాయకులు కృపాకర మాదిగకి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ జనవరి 9వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని, ఈలోపు ప్రతి ఒక్కరూ కమిషన్కు తమ సూచనలు, అర్జీలు అందించాలని నాయకులకు సూచించారు.
నా పేరు కృపాకర్ మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకోవచ్చని చెప్పినని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది ఇటీవల. ఆ తీర్పు స్ఫూర్తితో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద లోతుగా పరిశీలన చేయడానికి ఒక ఏకసభ్య కమిషన్ని స్వల్పకాలిక వ్యవధితో నియామకం చేసింది. ఆ కమిషన్ పేరు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. ఈ కమిషన్ గడువు వచ్చే నెల 9వ తేదీతో ముగియబోతుంది. ఈ 9వ తేదీలోగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా న్యాయం జరిపించుకునేటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, మాదిగలు, డక్కలి, చిందు, వైండ్ల, మాస్టి, గొడగలి, గొడారి, పాకి, పంచమ, రెల్లి మొదలుగా గల షెడ్యూల్డ్ కులాలు వారందరూ కూడా ఇన్ టైంలో వచ్చే నెల 9వ తేదీలోగా రాజీవ్ రంజన్ మిశ్రా గారి ముందు విజ్ఞప్తులు, మెమొరాండాలు, అఫిడవిట్ల ద్వారా తమ జనాభా ఎంతున్నది, తమకు రావాల్సిన విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ల వాటా ఎంత, ఏ గ్రూపుతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు, వారి యొక్క ఆకాంక్షలన్నీ కూడా పేపర్ మీద పొందుపరిచి ఆ పేపర్ మీద ద్వారా రాజీవ్ రంజన్ మిశ్రా గారికి అందచేయాలని చెప్పినని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కుల సంఘాల వారందరినీ, ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు, యువకులు వీరందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాల నాటికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద బిల్లు తయారు చేయించి ప్రవేశపెట్టి వీలైనంత త్వరగా శాసనిక ప్రక్రియను ముగించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని పరిపూర్తి చేసి తద్వారా మాదిగలకు అట్లాగే మిగిలిన షెడ్యూల్డ్ కులాలకి విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ల అవకాశాలు కల్పించడం ద్వారా పంపిణీ న్యాయాన్ని జరిపించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందుకోసం ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, అధికారులు, కుల సంఘాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ జరుగుతున్నటువంటి అంశాలు తెలియపరిచి రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ ముందు అప్పీల్ కావాలి అనేటువంటి దాని మీద ఒక అవగాహన కల్పించేటువంటి అంశంగా ఈరోజు ఇక్కడ సమావేశం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.